వెల్కమ్ బ్యాక్ టు మేజన్స్ అఫీషియల్ 2023. ఈరోజు మా థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ. సో మేమైతే మా వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకో మా ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చారు, చూడండి అందరినీ. ఈమైతే రమ్య ఆంటీ. సో ఇంకా యానివర్సరీ అని చెప్పేసి స్వీట్ రెడీ చేద్దామని చెప్పేసి అంగన్వాడీలో వచ్చే పాలు ఉంటాయి కదా, ఆ పాలతో అయితే రెసిపీ ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. బాగా వచ్చింది స్వీట్ అయితే. సో చిక్కగా ఉంటాయి కదా ఆవు పాలు. సో ఇంకా మా ఇంట్లో రిలేటివ్స్ అయితే అలసంత బొబ్బలు అయితే వేసుకుంటున్నాం. గుడాలు ఈవినింగ్ టైంలో తిందామని చెప్పేసి, అండ్ ఇంకా కొంచెం లావుగా ఉన్న గిన్నెతో అయితే పాలు వేసి ఇంకా హై ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, గ్యాస్ మీద పెట్టి. సో మనం అంటే తిప్పడం ఆపేసి అయితే మాత్రం అడుగంటిపోతుంది, అండ్ పొంగు కూడా రాకుండా చూసుకోవాలి. అట్టు సరే పొంగు కాదు అట్టు. ఇక మామిడి పని అయితే మామిడి వేస్తాడు. సో కంటిన్యూగా ఇట్లా కలబెడుతూనే ఉండాలి. సో కొంచెం అంటే చిక్కబడిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పాలైతే 70% అంటే బాయిల్ అయ్యి దగ్గరికి అయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ వక్క అయితే అందులో పిండుకోవాలి. అప్పుడైతే పాలు విరిగి స్వీట్ కావడానికి రెడీ అవుతుంది. సో గుడాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. చూడండి ఇలా అయితే దగ్గరికి వచ్చేస్తుంది మనం నిమ్మకాయ వేస్తే. అండ్ ఇంకా ఇదైతే మా యానివర్సరీ డెకరేషన్ చూడండి. మా అన్నయ్య వాళ్ళు అయితే డెకరేట్ చేశారు. బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇంకెవరి పనులు అయితే వాళ్ళు ఉన్నారు. ఇంకా మా బిడ్డ అయితే రెడీ అవుతుంది. మా ఊడికి అయితే ఫోన్ పిచ్చి అయితే బాగా పట్టింది, ఫోన్ అయితే చూస్తాడు. సో ఆల్రెడీ పడుకునే టైం అయితే అయింది, మేము పడుకోకుండా అయితే చూస్తున్నాం. అంటే కేక్ కటింగ్ వరకు అయినా ఉండాలని చెప్పేసి. రమ్య ఆంటీ కాదు, మా గుండు మామ, మా గుండు అన్న. కేక్ బయట ఉన్నది. వీళ్ళైతే మా అల్లుళ్ళు, మీకు తెలిసి ముచ్చట కదా. ఈమైతే మా అత్తమ్మ. హాయ్ ఫ్రెండ్స్ అను గట్టి. అబ్బా ఉత్తప్పుడు గట్టి మాట్లాడుతావు కదా, గట్టిగా హాయ్ ఫ్రెండ్స్ అను. ఓకే, మా కేక్ అయితే ఎలా ఉందో రివీల్ చేస్తాను చూడండి. బాగుందా? పేరైతే రాయలేదు, స్విగ్గీలో ఆర్డర్ చేసినాం కాబట్టి అట్లా చెప్తా, వాళ్ళు ఇజ్జత్ పోతుంది పాపం. స్విగ్గీ వాళ్ళది పోవాలి మరి. నేను ఆల్రెడీ స్విగ్గీలో ఏమంటారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఆల్రెడీ, కానీ వాళ్ళు రాయలేదు, అది వాళ్ళ ఫాల్ట్. నేను కంప్లైంట్ చేస్తాను. సో ఇంకా ఒకసారి అదొకసారి లైట్ ఒకసారి రా. ఈ లైటింగ్స్ ఉన్న హ్యాపీ యానివర్సరీ అయితే నేను లాస్ట్ ఇయర్ ఏమో మా హస్బెండ్ బర్త్డే అప్పుడు లైటింగ్స్ ఆర్డర్ చేశాను. యానివర్సరీ అప్పుడు డెకరేషన్ చూడడానికి చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇంకా మా వాళ్ళంతా అయితే కూర్చున్నారు, మా అమ్మ, అత్తమ్మ, మా అల్లుళ్ళు. ఇంకా మేధాన్షి కూడా రెడీ అయిపోయిండు. సంతోషం హ్యాపీ బర్త్డే కొట్టు. హ్యాపీ బర్త్డే టు యు. క్లాప్స్ కొట్టు, క్లాప్స్ కొట్టు. అనే క్లాప్స్ కొట్టు. ఏక దుడుగులి పైన ఆదాచిన కన్నయ్య, బ్రష్ ఆదాచిన కన్నయ్య. క్లాప్స్ కొట్టు, క్లాప్స్ కొట్టు. బాగా బిల్చాలేదా? క్లాప్స్ కొట్టు. ఏ కొట్టు కన్నయ్య.
ఇంకా కేక్ అయితే కట్ చేసినాం. కట్ చేసిన తర్వాత ఇంకా మేధాన్స్ అయితే అంటే ఇష్టం మేధాన్స్కి హ్యాపీ బర్త్డే రోజు ఫోన్లో చూస్తాడు కదా, సో హ్యాపీ బర్త్డే అనుకొని చెప్పి ప్లస్ ఇంకో సైడ్ అయితే నిద్ర కూడా వస్తుంది. ఇంకా కాన్సన్ట్రేషన్ మొత్తం అయితే మా ఉంది కేక్ మీదనే ఉన్నది. ఫోటో వైపు చూడమంటే అయితే చూడట్లేదు. సో మా యానివర్సరీ సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది. నాకైతే చాలా నచ్చింది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఇంకా మా అమ్మ వాళ్ళ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది, సో అందుకే ఫోటో యాడ్ చేశాను వీళ్ళిద్దరిని. అండ్ బావా చిన్నమ్మ ఫోటో అవుతుంది. రాయిర్రా నువ్వు కూడా మళ్ళీ ఒక్కదానివా? ఇక నువ్వు మీ నాన్నమ్మ ముగ్గురం ఉంటాం, వాళ్ళిద్దరు కానీ అంటన్నా కానీ ఇక్కడ వీడియో వస్తుంది. ఫోటో ఓకే ఏదో నీకు ఇస్తే అందరు పెట్టుకుంటారు. ఇంకా వీళ్ళైతే మా యానివర్సరీకి వచ్చిన రిలేటివ్స్ అన్నమాట. సో మా బిడ్డ కూడా వచ్చింది ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత మా ఇంటికి. కేక్ తింటారు ఫ్రెండ్స్, మాకైతే కొంచెం కొంచెం పెట్టి ఇదైతే ఇంకా అస్సలు అంటే నెవర్ ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్. పెళ్ళైన కాడ నుంచి అంటే మా ఆయనకు చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇచ్చిన కానీ మా ఆయన అయితే ఫస్ట్ టైం నాకు సర్ప్రైజ్ చేయడం శారీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీ. నా వీడియో చూస్తేనే మీకు అర్థమైపోతుంది నా ఎగ్జైట్మెంట్. ఇంకా నేను నవ్వుతుంటే మా వాడు నవ్వు రాకుండా కూడా నవ్వుతాడు. సో అంటే నా హ్యాపీనెస్ చూసి మా అన్నయ్యకి కూడా నవ్వు వచ్చేసింది. సో శారీ అయితే బాగుంది కదా ఫ్రెండ్. బాగుంటుంది లైక్ చేసుకొని అండ్ కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇంకా సర్ప్రైజ్ అయితే బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మావాడైతే కేక్ దగ్గర బిజీ ఉన్నాడు. తినడం అయితే తినలేడు కానీ చూస్తుండు ఖరాబ్ చేద్దామని. ఇంకా నెక్స్ట్ డే మా బిడ్డ సో చిన్న ఏమంటే సాంప్రదాయం అట్లా వాళ్ళకి ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి బట్టలు పెట్టినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మన ఛానల్లో వస్తాయి. సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.